శుభోదయం అందరికీ. ఏంటి లేచారా? ఐ నో ఇట్స్ సండే. కొంచెం లేజీగానే ఉంటుంది. నా రొటీన్ ఇలానే స్టార్ట్ అవుతుందండి. కొత్తగా ఏం లేదు. కానీ ఈరోజు ఏంటో ఒక థాట్. ఈ వీకెండ్ ఏదైనా కొత్తగా ట్రై చేస్తే ఎలా ఉంటుందా అని. సో, అది లాస్ట్ వరకు మీరే చూడండి నేను ఈ వీకెండ్ ఏం చేశాననేది. నేను లేచి లేవగానే ఏ పని చేయనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కిచెన్ లైట్ వేసుకుంటాను. వేసిన వెంబటే స్టవ్ వెలిగించి నా వాటర్ బాయిల్ చేసుకుంటాను. ఇక్కడ ఇంకోటేంటంటే నా వాటర్‌ని తాగడంలో కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అదేంటంటే మా మెయిన్ డోర్ తీయగానే పక్షుల సౌండ్, ఆ వెదర్, ఆ క్లైమేట్‌ని ఎంజాయ్ చేయడం నాకు నచ్చుతుంది. అదేంటో మీకిక్కడ వినిపిస్తాను వినండి. ఇప్పుడుదా నా డే స్టార్ట్ అవుతుంది. అదేంటో కాదు, క్లీనింగ్ యాక్టివిటీ. అలా క్లీన్ చేసేసిన తర్వాత ముగ్గు వేస్తుంటే ఇది నాకు చాలా కామింగ్ యాక్టివిటీ. లైక్ స్మాల్ మెడిటేషన్ లానే అనిపిస్తుంది. ఏంటబ్బా! ఈ అమ్మాయి కనిపించిన ముగ్గు ఇలా గీతలు గీతలు గీస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి. కొంచెం ఆరిన తర్వాతే కనపడుతుంది. ఇంకోటి, నేను బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను. చూస్తున్నారుగా? అదేం లేదండి. ఈరోజు ఒక ప్లేస్‌కి వెళ్తున్నాను. ఆ ప్లేస్ వల్ల మనకి యూజ్‌ఫుల్లే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో, నాతో పాటు మీరు కూడా రండి. అదేంటో అనేది మీకు చూపిస్తాను. కమ్ విత్ మీ గైస్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మార్నింగ్? వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ట్రిప్, వీఆర్ గోయింగ్ ఫర్ సంథింగ్ డిఫరెంట్. లెట్స్ సీ. అయ్ బాబోయ్! నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అనుకుంటున్నారా? అదేం కాదు. నా ఫ్రెండ్ పూజీ కూడా వస్తుంది. పూజీ అంటే గుర్తొచ్చిందండి. తను సైబర్ సెక్యూరిటీలో జాబ్ చేస్తుంది. సో, ఎస్ఓసి ట్రైనింగ్ రిలేటెడ్ కోర్సెస్ కానీ, ఇంకేమైనా టిప్స్ కావాలంటే నా డిస్క్రిప్షన్‌లో తన లింక్ పేస్ట్ చేస్తాను. తప్పకుండా ఫాలో అవ్వండి. సో, ఈ పాటికి మీకు అర్థమైంది ఉంటుందండి. ఏదో కాదు. ఇదేనండి మన నేచర్ క్యూర్. బల్కంపేటలో ఉంది. సీరియస్లీ అండి. ఈ ప్లేస్ ఏదో అనుకున్నాను కానీ చాలా పెద్దగానే ఉంది. ఎటు చూసినా గ్రీనరీ అండ్ బ్యూటిఫుల్. ఇంకా చాలా 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 కామ్ ఎన్విరాన్మెంట్. ఏదో ప్లేస్‌కొచ్చి ఉన్నట్టే అనిపించింది. చూడండి ఎలా ఉందో. అవును, నేను ఇక్కడికి ఎందుకొచ్చానో తెలుసా? రోజంతా సిస్టమ్ ముందు కూర్చునేసరికి బాడీకి ఏదైనా ఒక రిలాక్సేషన్ కావాలని చెప్పేసి మసాజ్ సెంటర్‌కి వచ్చానండి. హమ్మయ్య! ఫైనలీ మసాజ్ అయితే అయిపోయింది. అండ్ రిలాక్సేషన్‌గా కూడా ఉంది. చూడండి పూజీ పూజీ, ఎలా ఉందో. ఇప్పుడే ఫ్రెష్‌గా షవర్ చేసి వచ్చింది కదా! అందుకనే ఆ హ్యాపీ ఫేస్. బయటికి రాగానే ఫిష్ మార్కెట్ కనిపించింది. రేపటి కోసం కొంచెం ఫిష్ ట్రై చేద్దాంలే కుకింగ్ అనుకొని ఫిష్ తీసుకొని వచ్చాను. ఇంకేముంది, ఇంటికి రీచ్ అయిపోయాం. రీచ్ అవ్వగానే కొంచెం స్లీపీగా అనిపించింది. ఏదైనా ఈజీ కుకింగ్ ఉంటుందేమో అని చెప్పేసి ఎగ్ కర్రీ ట్రై చేశాను. సింపుల్గా, టేస్టీగా. అండ్ ఫైనలీ పర్ఫెక్ట్ వీకెండ్కి ఐబెకో ఐస్ క్రీమ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. సరేనండి, ఉంటాను మరి. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.